శుక్రవారం అఖిల భారత యాదవ మహాసభ చౌటుప్పల్ డివిజన్ మండల కేంద్రంలోని మండల యాదవ సంఘంలో యాదవ సంఘం మాజీ మండల అధ్యక్షులు గుండెబోయిన వెంకటేష్ యాదవ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో నూతన చౌటుప్పల్ డివిజన్ మండల కమిటీలను యాదవ్ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అయోధ్య యాదవ్, రాష్ట్ర యాదవ్ హక్కుల పోరాటం సమితి ఉపాధ్యక్షుల చిలకల శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన చౌటుప్పల్ డివిజన్ మండల నూతన అధ్యక్షులు మాట్లాడారు. శుక్రవారం అఖిల భారత యాదవ మహాసభ చౌటుప్పల్ డివిజన్ మండల కేంద్రంలోని మండల యాదవ సంఘంలో యాదవ సంఘం మాజీ మండల అధ్యక్షులు గుండెబోయిన వెంకటేష్ యాదవ్ అధ్యక్షతను వహించిన కార్యక్రమంలో నూతన చౌటుప్పల్ డివిజన్ మండల కమిటీలను యాదవ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అయోధ్య యాదవ్, రాష్ట్ర యాదవ హక్కుల పోరాట సమితి ఉపాధ్యక్షులు చిలకల శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన చౌటుప్పల్ డివిజన్ మండల నూతన అధ్యక్షులు మాట్లాడుతూ సంఘం బలోపేతానికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు. బీసీలలో అత్యధిక ఓటు బ్యాంకు కలిగిన యాదవులను అన్ని రంగాలలో రాణించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యాదవుల సంక్షేమానికి అధిక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. యాదవ యువత ఉపాధి లేక నిరుద్యోగులు మిగిలిపోతున్నారని, విద్యా, రాజకీయ, ఉపాధి రంగాలలో యువత వెనుకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సత్వరమై యాదవ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం బడ్జెట్లో 3,000 కోట్లు కేటాయించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యాదవుల అభ్యున్నతికి, అభివృద్ధి, సంక్షేమం కొరకు నిరంతరం పాటుపడతానని తెలియజేశారు. తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర, జిల్లా, మండల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు ఇడుదుల హరిప్రసాద్ యాదవ్, నల్ల పర్వతాలు యాదవ్, ఆవుల యేసు యాదవ్, ఆవుల ఇస్తారి, మార్గం నరసింహ, గుణమోని లింగస్వామి, ఏసాని సతీష్ యాదవ్, గుణమోని ఇస్తారి, మార్గం వెంకటేష్, జాల అంజయ్య, వివిధ గ్రామాల యాదవ కుల బాంధవులు పాల్గొన్నారు. అఖిల భారత యాదవ మహాసభ చౌటుప్పల్ డివిజన్ మండల అధ్యక్షులుగా గుండెబోయిన వెంకటేష్ యాదవ్, చినుకాని మల్లేష్ యాదవ్ల ఎన్నిక.